Director of Tour Times and Indian Railways, Bharat Gaurav Train, South Star Rail representative. So this is regarding our next departure. So I will talk in English and later he will talk in Telugu, the same concept. So now in 2022, the Government of India, Ministry of Railways announced a policy called Bharat Gaurav Trains policy. Based on this policy, it's a PPP model where public-private partnership model where public Ministry of Railways partners with a private operator and conduct theme-based circuit tourist train operations from across India. So based on this, MNC Property Development South Star Rail is the first Bharat Gaurav train in India, and we have operated more than 2 lakh kilometers, 2 lakh rail kilometers so far. And the last 24-25 financial year, we have done more than 20,000 passengers, and this has been the most successful Bharat Gaurav train. So now we are here to announce our next departure. That is the Mahalya Paksha Sapta Moksha Kshetra Yatra. That is covering Ujjain, Omkareshwar, Sidhpur, Mathura, Ayodhya, Kashi, Gaya, Prayagraj and Varanasi. So what is special about this yatra is this is an excellent opportunity for the yatris to offer Pindadan during the Malya Paksha time. The Malya Paksha time is a very special time where we offer Pindadan for our ancestors. నమస్కారం అండి, నా పేరు సంతోష్. నేను హైదరాబాద్, ఆంధ్ర అండ్ తెలంగాణ రీజనల్ హెడ్. మనకి ఫస్ట్ భారత్ గౌరవ్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఆఫ్టర్ కరోనా మోడీ పీపీపీ ప్యానల్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనకి 2022లో ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం కూడా యాత్రా బేస్డ్గా ఉంటుందండి. అంటే డొమెస్టిక్ టూరిజాన్ని బూస్ట్ చేయడానికి ఓన్లీ యాత్రా సర్క్యూట్లు మాత్రం మేము ఆపరేట్ చేయగలము. అందులో మనకి మొట్టమొదటిసారిగా ఇండియా లెవెల్లో మొట్టమొదటిసారిగా స్టార్ అండ్ టూర్ టైమ్స్ వాళ్ళు మాత్రమే ఈ ట్రైన్ తీసుకున్నారండి. ఒకే ఒక ప్రైవేట్ ట్రైన్ రన్ అవుతుంది, అది కూడా సౌత్ స్టార్ అండ్ టూర్ టైమ్స్ భారత్ గౌరవ్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ మాలయ పక్షాలు మన తెలుగు వారందరం కూడా మాలయ పక్షాలు ఉంటాయి కదా, ఇయర్లీ వన్స్ వస్తాయి మాలయ పక్షాలు. మాలయ పక్షాల్లో మనం మెయిన్గా పిండ ప్రదానాలు పితృతర్పణాలు చేస్తూ ఉంటాము. అందుకని ఆ కాన్సెప్ట్ని దృష్టిలో ఉంచుకొని మనకి ఇది మూడోసారి అండి. గత లాస్ట్ 2 ఇయర్స్గా కూడా ఈ మాలయ పక్షాలు మనం సప్తమోక్ష యాత్ర చేయడం జరిగింది. ఇది మూడోసారి అండి. ఈ మూడోసారి కూడా మన ముందుకి మాలయ పక్షాలు యాత్ర తీసుకురావడం జరిగింది సౌత్ స్టార్ అండ్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో. ఇది వచ్చేసి మనకి చెన్నై సెప్టెంబర్ 9th చెన్నై నుండి బయలుదేరి చెన్నై, గూడూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, మిర్యాలగూడ, సికింద్రాబాద్, కాజీపేట ఈ రూట్లో వెళ్తుందండి. ఇక్కడ అందరూ కూడా బోర్డింగ్ అవ్వచ్చు ఈ ప్రదేశాల్లో. ఈ యాత్ర మొత్తం కూడా 14 days ఉంటుందండి. మీకు ఈ 14 daysలో మీరు సందర్శించే ప్రదేశాలు ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ధపూర్, మాతృగయ, అయోధ్య, ప్రయాగ్రాజ్, అదేవిధంగా ద్వారకా, బేట్ ద్వారకా, నాగేశ్వరము, వారణాసి, లాస్ట్లో వచ్చేసి గయా అండి. మాలయ అమావాస్య రోజు ఏదైతే ఉందో మనం దాన్ని విశేషంగా భావిస్తాము. మాలయ అమావాస్యకు మనం మామూలుగా పెద్దలకు ఇచ్చుకుంటూ ఉంటాం కదా, అది అక్కడ మాలయ అమావాస్య రోజు గయాలో ఉండే విధంగా ప్లాన్ చేసి లాస్ట్ గయా నుండి మనం రిటర్న్ తిరిగి రావడం అనేది జరుగుతుందండి. సో దీంట్లో మీకు ఏంటంటే ఫెసిలిటీస్, ఇప్పుడు మామూలు ట్రైన్లలో వెళ్తే మాత్రం మనకి మిగతా వారు రావడం పోవడం జరుగుతుంది. ఈ ట్రైన్ ఎస్పెషల్లీ ఫర్ యాత్రీస్ అండి. ఎవరైతే మనతో పాటు యాత్ర బుక్ చేసుకున్నారో వాళ్ళ 14 మెంబర్స్కి ఇదే ట్రైన్ అన్నీ చూపించుకొని వచ్చేస్తుందండి. ప్రతి డెస్టినేషన్ కొని మనకి ట్రైన్ ఇదే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అటు నుంచి బస్సులో ట్రాన్స్ఫర్ చేస్తాం. బస్సులో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అదే బస్సెస్లో అదే ట్రైన్కి వచ్చేస్తాం. అదే సీట్లో కూర్చొని మీరు ట్రావెల్ చేయవచ్చండి. ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి 14 days యాత్ర చేస్తున్నప్పుడు చాలా లగేజ్ ఉంటుంది ఎక్సెస్గా. ఈవెన్ ఒక 2 బ్రీఫ్ కేసులు అలా ఉంటాయి. సో మీరంతా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ బ్రీఫ్ కేసులన్నీ తీసుకొని దిగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కాశీ రీచ్ అవుతున్నాం, ఒక 2 days నైట్ స్టే ఉందనుకోండి, ఆ 2 nights సంబంధించిన 2 డ్రెస్సులు మాత్రం తీసుకొని దిగితే సరిపోతుంది. మిగతా లగేజ్ అంతా కూడా ట్రైన్లో ఉంచవచ్చు. ట్రైన్లో దీని కొరకు మనకి సీసీ కెమెరా సర్వేలెన్సెస్ ఉంటుంది, ప్లస్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఇంకో ఏంటంటే మనకి ఫుడ్ ఉంది, మెయిన్లీ ఫుడ్. మనం పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ గురించి చాలా ఇదవుతుందండి. ఎందుకంటే నార్త్ ఫుడ్ మనకు అంత పడదు, వాళ్ళు నాన్, రోటీ, బటర్ ఇది తిని బతుకుతారు. మనకేంటంటే ఈ ట్రిప్లో మనతో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎంటైర్ త్రూ అవుట్ టూర్లో కూడా మనం మన సౌత్ ఇండియన్ మీల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామండి. ఈ మీల్స్ అన్నీ కూడా మళ్ళీ అన్లిమిటెడ్గా ఉంటాయి. ఫర్ సపోజ్ ట్రైన్లో చూసినట్టయితే మనకు ట్రైన్లో మామూలుగా ప్యాకెట్ ఫుడ్ ఇస్తారంటే, ఎంత దూరంతో వెళ్ళినా కానీ ప్యాకెట్ ఫుడ్ అది లిమిటెడ్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకోవాలి. ఇలా కాకుండా మనకేంటంటే మన యాత్రికుల కోసం మనకి ట్రైన్లోనే స్పెషల్ జర్మన్ కిచెన్ ఉందండి. దీంట్లో ఎట్ ఏ టైం 600 మంది నుంచి, ఫ్లేమ్లెస్ ఇదంతా కూడా 600 మంది నుంచి 1000 మెంబర్స్ వరకు ఎట్ ఏ టైం కుక్ చేస్తారండి.
ఈ కుక్ చేసిన ఫుడ్ మీ కళ్ళ ముందే తయారు చేస్తున్నాం, మీరు వెళ్ళి చూడొచ్చు, మీ కళ్ళ ముందే తయారవుతుంది, ఈ విధంగా కూడా ఉంటుంది. సో మనము దీంట్లో ప్యాకేజ్లో మనం వన్స్ నెల్లూరులో బోర్డింగ్ అవుతే మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మాదే బాధ్యత ఉంటుంది. దీంట్లో ఫుడ్, ట్రాన్స్పోర్టేషను, అకామిడేషను, సైట్ సీయింగ్ ప్లేసెస్, పితృతర్పణాలకు ఏర్పాట్లు. మామూలుగా వెళ్తే ఇప్పుడు పితృతర్పణాలకు వెళ్తున్నాం కదా, అక్కడ వెళ్తే మామూలుగా గోదానం, భూదానం ఇవన్నీ పేర్లు చెప్పి అక్కడ 2,000, 3,000 కాజేస్తారు. సో మనతో వస్తే ఏంటంటే మనం స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తాము. మనతో పాటు మన భాషలో చాలామందికి ఇక్కడికి వెళ్తే ఎవరు తెలియదు, ఎవరితో మాట్లాడుకోవాలో తెలియదు, అట్లా ఉంటుంది కదా. మన భాషలో మనతో కూడా ఋత్వికులు వస్తారండి, అంటే పూజారులు మనతో కూడా ట్రైన్లో ఉంటారు. వాళ్ళతోనే మీరు అక్కడికి వెళ్ళాక మన భాషలోనే మన పూర్వీకులకు పితృతర్పణాలను చేయొచ్చు. అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి, ప్లస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీ అంటే ఆన్ బోర్డ్లో మనం ఇది మన ఆర్ఎంపీ కానీ లేదంటే ఒక నర్స్ ఉంటారండి ఎమర్జెన్సీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి. ప్లస్ అదేవిధంగా ఏదైనా ఫర్దర్గా ఇంకా కాంప్లికేషన్స్ ఉంటే మేము రైల్వేకి ఇంటిమేట్ చేస్తాము, వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా అంటే మీకు డాక్టర్ ఆన్ బోర్డ్ అనేది ఉంటుందండి. అయిపోయింది, అంతసేపు రాదు. ఓకే. మనకి చెప్తున్నాను 64,600 అండి. సెకండ్ ఏసీ 54,100, థర్డ్ ఏసీ 45,750, స్లీపర్ వచ్చేసి 30,250. సో ఈ ట్రైన్లో రైల్వే వచ్చేసి మనకి 33% రిజర్వేషన్ ఇస్తుంది, అంటే కన్సెషన్ ఇస్తుందండి రైల్వే కూడా ఎంటైర్గా. ఈ కన్సెషన్ పోను మేము ఇప్పుడు చెప్పిన రేట్లన్నీ. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎల్ఎఫ్సి, ఎల్టీసీ వర్తిస్తుందండి. దీన్ని మనం మామూలు బుకింగ్ సెంటర్లో బుకింగ్ చేసుకోరాదండి, ఓన్లీ మనకి ఎక్కడైతే మా వెబ్సైట్ లేదంటే హెల్ప్ లైన్ నెంబర్లో బుక్ చేసుకోవచ్చండి. మా వెబ్సైట్ వచ్చేసి www.train2.in. అదేవిధంగా మా హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 9355021516 అండి. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మా వెబ్సైట్ ఇది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.